ఫ్రెండ్స్ చూసారా, చూడండి నేను ఒక రెసిపీ చేస్తున్నాను. తెల్లగడ్డతో నిలవ పచ్చడి చేస్తున్నాను. చూస్తున్నారా, ఇలాగ తెల్లగడ్డలు శుభ్రంగా పొలుచుకొని మంచిగా నేను ఇలాగా దబ్బలుగా కోసుకున్నాను. ఎందుకంటే ఉప్పు కారం బాగా పడుతుందని ఇలాగ కోసుకున్నాను. మంచిగా నీట్గా ఒలిచి పెట్టుకున్నాను. దీనికి కావాల్సిన నిలవ పచ్చడికి కావాల్సినటివి ఇంగవ, చింతపండు, మిరప్పొడి, జీలకర్ర, మెంతులు, ఆవాలు, తగినంత ఆయిల్ ఇవన్నీ కూడా దీనికి కావాల్సినటివి. ఇది ఎలా చేయాలో ఈ పచ్చడికి, నిలవ పచ్చడికి ఒక్కొక్కటిగా నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఆవాలు, జీలకర్ర, మెంతులు సన్న మంటలో వేపుకోవాలా. చింతపండు చూడండి, నేను నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకున్నాను. నేను ఈ చింతపండు మంచి నీళ్ళల్లో కడుక్కొని 7 నెలల్లో నానబెడతాను. ఒక్కొక్కటి ఎలా చేస్తాను చూపిస్తాను ఫ్రెండ్స్. మంచి నీళ్ళలో వాష్ చేసి వేడి నీళ్ళల్లో చూడండి, వేడి నీళ్ళు కాసుకొని వేడి నీళ్ళు పోసుకున్నాను. వేడి నీళ్ళల్లో నానబెట్టాను. వేడి నీళ్ళలో నానబెడితే చింతపండు మెత్తగా బాగా వస్తుంది. మెంతులు వేసాను చూడండి, మెంతులు వేసాను, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఆవాలు ఎక్కువ పడతాయి, కొద్దిగా జీలకర్ర తక్కువ పడతాయి, మెంతులు తక్కువ పడతాయి, కానీ ఆవాలు కొంచెం ఎక్కువ పడతాయి. ఒక 2 తీసుకోండి. ఇలాగ మనం సన్న మంటలో వేసుకోవాలి. స్టవ్ వెలిగించాను, ఆయిల్ పోసాను. ఆయిల్ హీట్ ఎక్కినాక నేను ఆయిల్లో తెల్లవాయిలు వేస్తాను. చూడండి, ఇప్పుడు తెల్లగడ్డలు రేట్ తక్కువగా ఉన్నాయి కదా, అందుకని మనం తెల్లగడ్డ నిలువ పచ్చడి వేసుకుంటే మనకు మంచిది, వాతానికి మంచిది, వాయువుకి మంచిది. తెల్లగడ్డ పచ్చడి తింటే, నిలవ పచ్చడి తింటే మంచిది. అలాగే మనం వేసుకోవాలి. చూడండి, కలర్ వచ్చినాయి. ఇలాగ కలర్ వస్తే చాలు, ఎక్కువ కలర్ రాకూడదు. మనం ఇలాగే చేయాలి. తీసేస్తాం. ఆవాలు, జీలకర్ర పోపు వేస్తున్నాం. ఇలాగ మనం పోపు వేసుకోవాలి కదా, పోపు వేస్తున్నాను. ఇంకా పొడి వేస్తున్నాను. ఇంకా పొడి కొంచెం వేస్తే బాగుంటుంది. చింతపండు నేను మెత్తగా పిసుకున్నాను, వేడి నీళ్ళలో వేసేస్తున్నాను. మనకు చింతపండు ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్గా ఉంటుంది పచ్చడి. చింతపండు బాగా ఉడకాలి. చింతపండు ఉడకపోతే పచ్చడి పాడైపోద్ది, టేస్ట్ కూడా మారిపోద్ది. ఆ చింతపండు పక్కాగా ఉడికిపోయింది. పక్కాగా ఉడికిపోయింది. నేను చూడండి, ఆరినాక నేను అన్నీ కలుపుతాను. ఆరాలి. నాకు పక్కాగా ఉడికిపోయింది చింతపండు. చూడండి ఫ్రెండ్స్, నాకు చింతపండు పక్కాగా ఉడికింది. చూడండి ఎలా వచ్చిందో. నేను ఇప్పుడు ఇది నాటు మిరపకాయల పొడి, కారపొడి, నాటు మిరపకాయల పొడి వేసేస్తున్నాను. కారం వేసేసి ఉప్పు వేస్తున్నాను. ఉప్పు ఇది బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం కలుపుకుంటే
మసాలా బాగా కలుపుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి. నేను ఆవాలు ఏం చేస్తాను కాబట్టి కొంచెం కలరు నల్లగా తెలుస్తుంది పచ్చడి. చూసారా, అలాగ కలుపుకున్నాను. ఇలా కలుపుకోవాలా. ఇప్పుడు ఇవన్నీ వేసేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు, కారం బాగా పడుతుంది. ఫ్రెండ్స్ చూడండి, పచ్చడి ఇది నాటు మిరపకాయల పొడి వేసి చేశాను. నేను చేసి ఇట్లా ఆరబెడుతున్నాను. మనం ఈ తెల్లగడ్డ పచ్చడి తింటే మంచిది. చూడండి ఎలా ఉన్నదో, సూపర్గా ఉన్నది. మా పిల్లలు అప్పుడే తిన్నారు, టేస్ట్గా ఉన్నది అన్నారు. మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎలా వస్తుందో కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు తెల్లగడ్డలు ఇప్పుడు ధర తక్కువగా ఉన్నాయి కదా, తీసుకొని చేసుకోండి. మనం అవకాశం ఉన్నప్పుడు చేసి పెట్టుకుంటే మనకు దేంట్లోకైనా పనికి వస్తుంది. అన్నం లేకైనా, సంగటి లేకైనా, ఇడ్లీ దోశకైనా కూడా పనికి వస్తుంది. చూడండి మంచిగా ఉన్నది. మంచిగా చేసుకోండి. మంచిగా తింటే మనకు మంచిది, ఆరోగ్యానికి మంచిది. సరే ఫ్రెండ్స్, ఉంటాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసుకొని కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఉంటాను.